నమస్తే, నేను మీ వాసుదేవన్. వైసీపీలో అప్పుడే అసమ్మతి స్వరాలు రోడ్డెక్కేసినాయి. మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ కేటాయించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆయన నివాసానికి చేరుకున్నారు. బందర్ రోడ్డు మీద బైఠాయించడం, చివరికి మల్లాది విష్ణు స్వయంగా వచ్చి పార్టీ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి, దయచేసి ఆందోళన విరమించి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళండి అని చెప్పిన తర్వాతే వాళ్ళు అక్కడి నుంచి కదిలిన పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకు తటస్థించిందంటే, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల రెండో జాబితాని విడుదల చేసింది. అందులో విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ని, విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి. వాస్తవంగా విజయవాడ వెస్ట్ నుంచి ఇంతకుముందు ఆయన గెలిచారు. ఆయన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారు విజయవాడ సెంట్రల్కి. సో కారణాలు అలా ఉండగా అసలు మొత్తం ఎన్ని చోట్ల రెండో జాబితాలో ఎంతమంది, 27 మంది ఉన్నారండి. 27 మంది కనుక చూస్తే, అనంతపురం ఎంపీగా మాలగుండ్ల శంకర్ నారాయణ సమన్వయకర్త, ఎంపీ లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా మాలగుండ్ల శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ సమన్వయకర్తగా ఎంపీ నియోజకవర్గం శ్రీమతి జోలదరాశి శాంత, అలాగే అరకు ఎంపీ ఎస్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, రాజాం ఎస్సీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ తాలే రాజేష్, అనకాపల్లి మల్సాల భరత్ కుమార్, పాయకరావుపేట ఎస్సీ కంబాల జోగులు, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, పి గన్నవరం ఎస్సీ విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం వంగ గీత, జగ్గంపేట తోట నరసింహం, ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పోలవరం ఎస్టీ తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి బిఎన్ మక్బూల్ అహ్మద్, ఎర్రగొండపాలెం ఎస్సీ తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, గుంటూరు ఈస్ట్ షేక్ సూరి ఫాతిమా, మచిలీపట్నం పేరిని కృష్ణమూర్తి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండ కేవి ఉషా శ్రీచరణ్, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, అరకు ఎస్టీ గొడేటి మాధవి, పాడేరు ఎస్టీ మత్స్యరాస విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్. సో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ వెస్ట్కి ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించడం ద్వారా తెలుగుదేశానికి చెక్ పెట్టడానికి కోసం వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్కు విజయవాడ సెంట్రల్ అప్పచెప్పారు. సో మల్లాది విష్ణు పనితనం అంత బాగా లేదని అభిప్రాయం వ్యక్తం అవటం, చాలామంది కార్పొరేటర్లు ఆయనకి వ్యతిరేకంగా ఉండటం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది తెలిసిన తర్వాత భవానీ ద్వీపంలో కార్పొరేటర్లతో సమావేశమైన మల్లాది విష్ణు వారితోటి నేరుగా మాట్లాడి, ఏమైనా ఇబ్బందులు ఉంటే మనం పరిష్కరించుకుందాం, దయచేసి నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరినా కూడా ఫలితం లేకపోయింది. సో ఎక్కడికక్కడ ఏంటంటే ఈ కంపారిజన్సు, అలాగే కన్సిడరేషన్సు, అబ్జర్వేషన్సు, జల్లెడ పట్టడాలు, ఇవన్నీ కూడా ఏకకాలంలో చేసుకుంటూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీ. సో 82 మంది అభ్యర్థుల్ని మారుస్తడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. 82 కాకపోతే కనీసం ఆ సంఖ్య 60 దగ్గరన్న ఆగచ్చు. అభ్యర్థులను మార్చి ఖచ్చితంగా విజయ అవకాశాలు మనం తెచ్చుకోవాలి, ఆ దిశగా నడవాలనేది వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఈ దేశంలో అమలు చేస్తున్న పార్టీ కాదు. మమతా బెనర్జీ ఇంప్లిమెంట్ చేసింది. ఆ మాటకు వస్తే బీజేపీ చాలా రాష్ట్రాల్లో అభ్యర్థులను మార్చింది, కర్ణాటకలో కూడా అభ్యర్థులను మార్చింది. కారణాలు ఏమైనా కర్ణాటకలో బీజేపీ ఓటమి పొందడం అనేది ఆ రోజు బీజేపీ మీద బలమైన వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ ప్రచారాలు కూడా, ఈ ప్రజాకర్షక పథకాలు కూడా బాగా పనిచేసినాయి. బీజేపీ అవి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజాకర్షక పథకాలకు సంబంధించి ఆయనకంటూ ఒక ఖచ్చితమైన దిశానిర్దేశం ఉంది. దాని ప్రకారం ఆయన పోతూ ఉన్నారు. 1,30,00,000 ఓటర్లు తన వెంబడ నడుస్తున్నారు, సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఇతర పార్టీల వాళ్ళతో కలిపి అనేది ఆయన విశ్వాసం. దానికి ఆయన లెక్కలు ఆయనకున్నాయి, ఆయన సొంత ఇంటెలిజెన్స్ ఆయనకుంది. 120 నుంచి 130, 175ని టార్గెట్ చేసుకున్నా సరే 120 నుంచి 130 అసెంబ్లీ సెగ్మెంట్లు చేజిక్కించుకునే లక్ష్యంగా ఆల్మోస్ట్ విజయావకాశాలు దగ్గరగా ఉన్న దిశగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నాలకి భారీగానే సమీకరణాలు, లోపల అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న సమీకరణాలు ఆయనకి ఉపయోగకరంగా ఉన్నాయనేది ఆయనకు వస్తున్న వార్త, ఆయనకు నివేదన చేస్తున్న వార్త. అండ్ మోరోవర్ కొత్తగా ఈ సర్వే ఒకటి, కంబాలపల్లి శ్రీకృష్ణ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన చేసిన సర్వే కనుక మనం చూస్తే, ఒకసారి ఆ సర్వేలో చాలా క్లియర్గా మూడ్ ఆఫ్ ఏపీ అంటూ ఆయన చేశారు. ఏంటి, ఆయన సంస్థ పేరు ఓటా అనే సంస్థ పేరుతోటి
శాంపుల్ ర్యాండమ్ ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారంటే డిసెంబర్ 15 నుంచి 31 మధ్య 17,500 శాంపుల్స్ తీసుకున్నారు. 18 నుంచి 35 ఏళ్ల వాళ్ళు 36%, 36 to 45 ఏజ్ గ్రూప్ 42%, 46 to 55 10%, 55 to 65 ప్లస్ 12%, ఫిమేల్ 51%, మేల్ 49%. ఎన్ని రోజులంటే 15 రోజుల పాటు నిర్వహించిన సర్వే. ఎవరికి ఎక్కువ మద్దతు అనేది వైసీపీకి 42, టీడీపీకి 40, నారో మార్జిన్ 2%, జనసేన 11%, మంచి ఇంప్రూవ్మెంట్, కాంగ్రెస్ 2%, బీజేపీ 1%. ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఎవరనే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి 39%, చంద్రబాబుకి 37%, పవన్ కళ్యాణ్ 12%, పురంధరేశ్వరి 6%, లోకేష్ 4% అనేది. మీ ఎమ్మెల్యేని తిరిగి ఎన్నుకుంటారా అంటే ఎన్నుకుంటామని 45%, ఎన్నుకోబోమని 48%. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు బాగలేదనేది 46%, సీఎం పనితీరు బాగలేదని 35%, పై రెండు అని చెప్పి 19%. ఎవరి ప్రభుత్వ పథకాలు ఉపయోగకరం అంటే జగన్వి 46%, చంద్రబాబుకు 40%, చెప్పలేమనే వాళ్ళు 14% ఉన్నారు. ప్రభుత్వం మారుతుందని అనుకుంటున్నారా అంటే మారుతుందని 44%, మారదు అని చెప్పేసి ఒక 42% ఉన్నారు. చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 14% ఉంది. చంద్రబాబు అరెస్టు వల్ల సింపతి పెరిగిందా అంటే అవుననే వాళ్ళు 36% ఉంటే కాదు అని 57%, చెప్పలేం 7%. 3 రాజధానుల నిర్ణయం సరైందని అంటే అవుననే వాళ్ళు 39%, కాదు అనేవాళ్ళు 51%, చెప్పలేం 10%. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై ఉంటుందా అంటే ఉంటుందని 48%, ఉండదు అని 42%. 5 ఏళ్ల జగన్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారంటే 25 మార్కులు వేసిన వాళ్ళు 51%, 50 మార్కులు వేసిన వాళ్ళు 46%, 75 మంది మాత్రం 3% వేశారు. 75 మార్కులు వేసిన వాళ్ళు 3% అనమాట. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీల బలాబలాల గురించి ఆయన ఈ కంబాలపల్లి కృష్ణ గారు చేసిన సర్వేలో శ్రీకాకుళంలో వైసీపీ 40, టీడీపీ 41, జనసేన 10, విజయనగరం 43 వైసీపీ, 38 టీడీపీ, 12% జనసేన, విశాఖ 42 వైసీపీ, 37 టీడీపీ, 14% జనసేన. అంటే ఈ 3 జిల్లాల్లో జనసేన కన్సిడరబుల్గా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తోంది. టీడీపీ ఒక శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్సెల్ అవుతుంది 41%, విజయనగరం విశాఖ జిల్లాలో వెనకబడింది వైసీపీతో పోలిస్తే. ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గురించి మాట్లాడితే తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ 36%, టీడీపీ 30%, జనసేన 29%. ఇట్స్ నిజంగా అప్రిషియబుల్. 29% జనసేన అక్కడ తెచ్చుకోగలిగింది. పశ్చిమ గోదావరి 41% వైసీపీ అయితే 35 టీడీపీ, 17 జనసేన. కృష్ణ 39% వైసీపీ, టీడీపీ 41%. కృష్ణలో టీడీపీ బాగుంది, 11% జనసేన. గుంటూరులో 41% వైసీపీ, ఇక్కడ కూడా టీడీపీ 42%తో అహెడ్ ఆఫ్ వైసీపీ అని తెలుస్తుంది. 11% జనసేన. గుంటూరు 41% వైసీపీ, 43% టీడీపీ. గుంటూరు కూడా బాగుంది, టీడీపీ. 9% జనసేన. ప్రకాశం 43% వైసీపీ, 46% టీడీపీ, ఇక్కడ టీడీపీ బాగుంది, 6% జనసేన. అండ్ నెల్లూరు 42% వైసీపీ, 45% టీడీపీ, ఇక్కడ నెల్లూరులో కూడా టీడీపీ గుడ్ నెంబర్ స్కోర్ చేస్తుంది, 6%. కడప 47% వైసీపీ, 41 టీడీపీ, ఇక్కడ వైసీపీ బాగుంది, 7% జనసేన. కర్నూలు 42% వైసీపీ, 40% టీడీపీ, 7% జనసేన, ఇక్కడ కూడా వైసీపీ బాగుంది. అనంతపురం 44% వైసీపీ, 41% టీడీపీ, 10% జనసేన. జనసేన మంచి ఈ ప్రోగ్రెస్ కనపరిచినట్టే మాట్లాడాలి. అనంతపురం 44% వైసీపీ, 41% టీడీపీ, 10% జనసేన. చిత్తూరు 40% వైసీపీ, చిత్తూరులో టీడీపీ 43% తోటి అహెడ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, 8% జనసేన పర్ఫార్మెన్స్ ఉంది. మొత్తంగా వైసీపీ పర్ఫార్మెన్స్ 42% బలంగా ఉన్నది, 40% టీడీపీ బలంగా ఉన్నట్టు, 11% జనసేన బలంగా ఉన్నట్టు. సో ఇదండి ఓవరాల్గా ఏంటంటే పిక్చర్. ఇది ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారు ఆయన క్యారీ అవుట్ చేసిన సర్వే. బీసీల్లో చెరిసగం పంచుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అటు వైసీపీ ఒకవైపు, జనసేన టీడీపీ కూటమి. వైసీపీ అయితే 7 జిల్లాల్లో వైసీపీ, మిగిలిన 1, 2, 3, 4, 5, 6 జిల్లాల్లో టీడీపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. సో ఇది మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది కంబాలపల్లి కృష్ణ గారు ఇచ్చినది. వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర అనేది
ఆ సంస్థ పేరు ఓటా, VOTA. సో ఇంత క్లియర్గా ఇచ్చారు. ఒకవైపు టీడీపీ కానీ, టీడీపీ అనుబంధ సంస్థలు కానీ, మీడియా కానీ వాళ్ళు ఏకపక్షంగా ఉంది, తీర్పు మ్యాసివ్ మ్యాండేట్ అని. కానీ వేరాస్ కంబాలపల్లి కృష్ణ గారు చేసిన సర్వేలో ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా అయిన లబ్ధ ప్రతిష్ఠలు చాలా మీడియా సంస్థల్లో కూడా పనిచేశారు. విస్తృత సంబంధాలు ఢిల్లీ స్థాయి దాకా ఉన్నాయి, అన్ని సర్కిల్స్ తోటి, సెఫాలజిస్ట్ తోటి. చాలా పారామీటర్స్ తీసుకొని ఆయన దగ్గర 24 పారామీటర్స్ తీసుకొని ఈ సర్వే 15 రోజుల పాటు చేశారు. శాంపుల్ సైజ్ చిన్నదైనా తీసుకున్న పారామీటర్స్ ఎక్కువ ఉన్న కారణంగా ఈ అద్భుతాన్ని ఆయన చేయగలిగారు. రెండు, ఈ విషయానికి వస్తే ఇది టీడీపీని కొంచెం కంగు తినేట్టుగా చేస్తుంది. నారో మార్జిన్తో అయినా వైసీపీ తిరిగి అధికారం చేపట్టేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే దానికి ఇది ఇండికేషన్గా చూడొచ్చు. మొత్తానికి ఏంటంటే దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇతరత్ర ఆయన సొంత ఇంటెలిజెన్స్ సంస్థల ద్వారా, సొంత ఇంటెలిజెన్స్ యూనిట్స్ ద్వారా చేయించుకున్న సర్వే కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఈ గ్రాఫ్ ప్రకారం కనుక చూస్తే వైసీపీకి అతి కష్టం మీద అధికారం చేజిక్కించుకోవడానికి కావాల్సిన మార్గాలు ముందరున్నాయి. సో వీ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ సీ. సో మల్లాది విష్ణు మీద వ్యతిరేకత, ఇంకొకళ్ళ వ్యతిరేకత కారణంగా మార్చితే ప్రజాగ్రహం వెల్లువ, ఇలాంటివన్నీ ఆయన పట్టించుకునే స్థితిలో లేరు. ఖచ్చితంగా గెలుపు అనేదే, సక్సెస్ అనేది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారి పారామీటర్. ఎవరు ఎన్ని సంస్థలు ఎన్ని పారామీటర్స్ తీసుకున్నా ఆయన పారామీటర్ ఫలానా అభ్యర్థి అయితే గెలుస్తాడనుకుంటే ఆ అభ్యర్థిని నుంచోబెడుతున్నారు. కులంతో, మతంతో, ప్రాంతంతో ఆయన ఎటువంటి సంబంధాలు పెట్టుకోవట్లేదు. ఆయన ఎంచుకున్న ఈ గెలుపు గుర్రాలు కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. అది కూడా మనం చూద్దాం రాబోయే రోజుల్లో.